ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మకు వందనం అంటూ పథకం రిలీజ్ అయినటువంటి సందర్భంలో జన అభిప్రాయం తీసుకుంటున్నటువంటి సందర్భంలో కొన్ని మంచి విషయాలు చర్చలోకి వచ్చాయి. అవి ఏంటో ఒక్కసారి చూద్దాం. విద్యార్థులకి నాణ్యమైన విద్య అందడం కోసం ప్రభుత్వం ప్రతి తల్లికి, ముందుగా ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళకైతే ప్రతి నెల కొంత అమౌంట్ కింద లెక్క చేసి ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తుంది. అయితే ఇది వాళ్ళ ఖర్చులకు కావచ్చు, మిగతా అంటే స్కూల్ బ్యాగులు, బుక్స్, వీటి అన్నిటికీ కూడా ఇస్తూ ఉంటుంది. ఇటువంటి ఇస్తున్నటువంటి సందర్భంలో ఇది మీకు ఇష్టమేనా అని తల్లిదండ్రులను అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇలా ప్రతి విద్యార్థికి ఇవ్వడం కంటే కూడా మంచి ఉపాధ్యాయులను తీసుకువచ్చి విద్యను అందిస్తే మంచిది, కానీ ఇలా తల్లిదండ్రులకు డబ్బులు ఇస్తే ఏం ప్రయోజనం అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఎన్నో వేల గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేసి మంచి నాణ్యమైన విద్య అందిస్తే మంచిది అని వాళ్ళు కోరుతున్నారు. అయితే ఇంకొకటి వాళ్ళు చెప్పినటువంటి వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే, ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్స్ అయినా ప్రభుత్వం అన్ని విషయాల్లో ఒక చర్చనీయమైనటువంటి అంశంగా ఉండాలి. ఎందుకు అని అంటే, గవర్నమెంట్ స్కూళ్ళలోనేమో తెలుగు అకాడమీ సంబంధించినటువంటివి చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలు, అదే ప్రైవేట్ స్కూళ్ళు, వీటిలోనేమో సిబిఎస్ఈ, అదేవిధంగా ఇంటర్నేషనల్ సిలబస్ అని చెప్పి కొత్త కొత్త పేర్లు, ముఖ్యంగా ట్యూషన్ ఫీజులని అనేక రకాలుగా ఫీజుల ధరలు పెంచి కూడా అక్కడ ఇబ్బందులు పెడుతున్నారు. అంటే వీటన్నిటిని నియంత్రించేటువంటి బాధ్యత విద్యాశాఖకు ఉండాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే జనం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజాభిప్రాయం సేకరించేటువంటి సందర్భంలో అనేక విషయాలు చెప్పడం జరిగింది. అందులో కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ ఇవి.